హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ రివ్యూ రాయుడు బ్రో. నేను ముందే చెప్తున్నాను, తమిళలో కనిపిస్తుంది మీకు ఆల్రెడీ. నేను దేని మీద రివ్యూ చేస్తున్నాను, సప్త సాగరాలు సైడ్ బి. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. నాకైతే పిచ్చ నచ్చేసింది. కాకపోతే కొంచెం ఈ సినిమా అర్థం కావాలంటే సప్త సాగరాలు సైడ్ ఏ కూడా ఉంటుంది దీనికన్నా ముందు. సో సైడ్ బి గురించి మనం మాట్లాడుకుంటే ఇంకా ఒకటే వర్డ్లో చెప్పాలంటే సెన్సేషనల్ మూవీ, అల్టిమేట్ ఉంటుంది. మనం పాయింట్స్ వైజ్ చెప్పుకుంటే రైటింగ్ అంటే డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన రాసుకున్న కథ, డైలాగులు మాత్రం నెక్స్ట్ లెవెల్. ఆ స్టోరీ టెల్లింగ్ టెర్రఫిక్ ఉంటుంది. తర్వాత డిఓపి వచ్చేసి మ్యూజిక్, తర్వాత ప్యూర్ రియాలిటీ. ఎక్కడ కూడా మనకి ఇది ఒక సినిమా చూస్తున్న ఫీల్ రాదు. ఒక కథ నడుస్తుంది, మనం సినిమా చూస్తున్నంత ఆ ఫీల్ రాదు. మనం అంత లీనమైపోతాం ఆ మూవీలో, ఆ స్టోరీలో. ఆ స్టోరీ టెల్లింగ్ మాత్రం, ఆ స్క్రీన్ ప్లే మాత్రం హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్కి చెప్పాలి. ఇంకా ఎలా ఉంటుందంటే మూవీలోకి వెళ్తే హీరో రక్షిత్ శెట్టి మను అనే క్యారెక్టర్లో మూవీ ఓపెనింగ్కి జైలు నుంచి విడుదల అవ్వడం నుంచి చూపిస్తారు. అసలు జైలుకి వెళ్ళడానికి కారణం ఏంటన్నది పార్ట్ 1లో ఉంటుంది, సైడ్ ఏలో ఉంటుంది. ఆ మూవీ చూసిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది ఎందుకు జైలుకి వెళ్ళడాన్ని. ఓపెన్ చేసినప్పుడే అంటే మూవీ స్టార్ట్ అయినప్పుడు ఈ సీన్ తోటి ప్రారంభమవుతుంది. సో ఎందుకు వెళ్ళడానే మీకు అది చూస్తే అర్థమవుతుంది. మనం ఎంత లీనమైపోతాం అంటే సినిమాలో 2.5 hours ఇలా అయిపోయిందో కూడా తెలియదు. అంటే అంత లీనమైపోతాం. మనకు కనబడే ప్రతి క్యారెక్టర్ అంటే మనం ఓన్ చేసుకుంటాం. ఇది స్టోరీ, ఇది సినిమా అనే థాట్లో ఉన్నాం. మన చుట్టుపక్కల జరుగుతుంది అన్న ఫీల్లో ఉంటాం. అంత ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్కి వస్తే రక్షిత్ శెట్టి మను అనే క్యారెక్టర్లో అసలు ఇంకా మనం రెగ్యులర్ అనుకుంటే నటించడం కాదు, జీవించేసిండని. అక్కడ మనకు రక్షిత్ శెట్టి ఏం కనబడాడు, ఒక మను అన్న పాత్ర మాత్రమే కనిపిస్తుంటుంది. నెక్స్ట్ లెవెల్ అంతే. అంటే ఒక 10 సంవత్సరాల్లో దాన్ని అనుభవించిన పెయిన్, ఆ ఫీల్, ఆ స్టోరీలో ఉన్న డెప్త్ మొత్తం ఫేస్లో కనిపిస్తుంటుంది. వేరే లెవెల్. నిజంగా చెప్తున్నా కదా, సినిమాలో ఉన్న మెయిన్ పిల్లరు రక్షిత్ శెట్టి. డైరెక్టర్ అనుకున్న స్టోరీని అతని ఫేస్లో అంత ఇంపాక్ట్, చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు సినిమా మీద. రక్షిత్ శెట్టి తర్వాత ఈ సైడ్ బిలో రక్షిత్ శెట్టికి పార్ట్నర్గా హీరోయిన్గా సురభి అనే ఒక క్యారెక్టర్ని పెట్టిండు. నిజం చెప్పాలంటే నాకు అందరికంటే సినిమాలో యాక్టింగ్లో తోపు అంటే నెక్స్ట్ లెవెల్ అనిపించింది ఈ క్యారెక్టరే. అమ్మాయి సురభి అంటే క్షైత్ర అనే అమ్మాయి సురభి అనే క్యారెక్టర్లో నెక్స్ట్ లెవెల్ చించేసింది. మీరు సినిమా చూడండి, నేను చెప్పింది ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. వేరే లెవెల్. అంటే ఎక్కడ కూడా మనకు సినిమాటిక్ యాక్టింగ్ ఉండదు, అంత న్యాచురల్గా ఉంటుంది. ఇక్కడ వీళ్ళు యాక్ట్ చేస్తున్నట్టు అనిపించదు. మనతో పాటు క్యాజువల్గా మాట్లాడుతూనే అన్నట్లు ఉంటుంది. అంత ఇన్వాల్వ్ అయ్యి చేశారు. దీని తర్వాత ప్రియా అనే క్యారెక్టర్ సైడ్ ఏలో మెయిన్ హీరోయిన్, సైడ్ బిలో ఉంటుంది. కొంచెం రిజర్వ్ క్యారెక్టర్, ఎక్కువ స్కోప్ ఉండకపోయినా సరే ఉన్నంతలో పర్ఫెక్ట్ చేసింది. అలాగే మూవీలో కొంచెం చిన్న మధ్యలో అక్కడ కామెడీ క్రియేట్ చేయడానికి ప్రయత్నించే డైరెక్టరు. ఆ కామెడీ క్రియేట్ చేసిన క్యారెక్టర్ ప్రకాష్ అనే ఒక సీనియర్ యాక్టరు ఉన్నంతలో పర్ఫెక్ట్ చేసాడు. మనకు అప్పుడప్పుడు కొంచెం రిలీఫ్ అవడానికి కొంచెం కామెడీ కూడా ట్రై చేశాడు, వర్కౌట్ అయింది. ఇప్పుడు మనం యాక్టర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, టెక్నీషియన్స్ గురించి మాట్లాడుకోవాలి. మెయిన్ పిల్లర్ ఈ మూవీకి వచ్చేసి డిఓపి. సినిమాటోగ్రఫీ మాత్రం నెక్స్ట్ లెవెల్. కొన్ని సీన్స్, కొన్ని ఏమంటారు, కొన్ని పెట్టే షార్ట్స్ మాత్రం పీక్స్. అంటే ఈ సీన్ ఇలా కూడా తీయొచ్చు అన్నట్టు ఉంటాయి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంత బాగా అనిపించింది. డిఓపి మాత్రం నెక్స్ట్ లెవెల్. సోల్ ఆఫ్ ద మూవీ మ్యూజిక్ మాత్రం ఎక్కడ అంటే ఈ మ్యూజిక్ తోటి సీన్ ఎలివేట్స్ అయింది. ఎంత బాగుంటుంది అంటే మ్యూజిక్ అలా వెళ్తుంది అనమాట. ప్రతిదీ కూడా మూవీలో ఇన్వాల్వ్ చేస్తుంది. మన ఈ మ్యూజిక్ తర్వాత మూవీ ఆ స్టోరీలో ట్రావెల్ అవుతుంటాం. అంత ఎక్సలెంట్ ఉంటుంది. బీజిఎం మాత్రం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్గా మనం చెప్పుకోవాల్సింది వచ్చేసి డైరెక్షన్. నేను ఇంత పాజిటివ్ చెప్తున్న మూవీ గురించి అర్థం చేసుకోండి. సపరేట్గా డైరెక్షన్ గురించి చెప్పని అవసరం లేదు. నెక్స్ట్ లెవెల్ జాబ్ ఇది. డైరెక్షన్ మాత్రం ఆయన మెయిన్గా వచ్చేది ఎక్సలెంట్ స్టఫ్ వచ్చేసి రైటింగ్. ఆయన డైరెక్టర్ రాసుకున్న ఆ డైలాగ్స్ కానీ, ఆ లైన్స్ కానీ, ఆ మాటలు కానీ ప్రతిదీ 100% 100కి వర్కౌట్ అయింది. రీసెంట్ టైంలో నేను చూసిన ఇంత న్యాచురల్ మూవీ అంటే ఇదే. చాలా అంటే చాలా వర్కౌట్ అయింది. నాకైతే పిచ్చగా నచ్చింది. ప్రతి ఒక్కరు ఒకసారైనా వాచ్ చేయండి. సప్త సాగరాలు సైడ్ బి. దీన్ని ఇంకా మీకు మంచిగా అర్థం కావాలంటే సైడ్ ఏ కూడా చూడండి. సైడ్ ఏ చూస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది.
మెయిన్గా మీకు ఈ సినిమాలో మీకు రెండు క్యారెక్టర్లు అలా మైండ్లో ఉండిపోతుంది. ఒకటి హీరో, తర్వాత సురభి అనే క్యారెక్టర్, మను మరియు సురభి, ఈ రెండు క్యారెక్టర్ మాత్రం మీకు సినిమా అయిపోయినా కూడా కొద్దిసేపు ఒక 1 hour 2 hour మైండ్లో అలాగే మిగిలిపోతాయి. ఆ క్యారెక్టర్ అంత ఇన్వాల్వ్ అవుతాయి మనకు ఆ క్యారెక్టర్లో, అంత ఎక్స్ట్రాడినరీ ఉంటాయి. తర్వాత ఎండింగ్లో వచ్చే ఆ ఎమోషనల్ విజువల్స్, ఆ సీన్స్ మాత్రం అదిరిపోతాయి. కొన్ని ట్విస్ట్లు కూడా ఉంటాయి, న్యాచురల్ ఉంటుంది, కొంచెం ఫైట్స్ ఉంటాయి, మనకు అన్ని కన్విన్సింగ్గానే ఉంటాయి. ఇక్కడ ఫైట్ అనవసరం అని ఏమనిపించదు, ప్రతిదీ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఈ మూవీ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది. నేనైతే ఈ మూవీకి 3.5 రేటింగ్ ఇస్తాను అవుట్ ఆఫ్ 5. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా వాచ్ చేయండి. సో మీకు ఇంకా ఇలాంటి రివ్యూస్, మూవీ రివ్యూస్ కావాలన్నా, మీకేమైనా మీరు కోరుకున్న మూవీ గురించి రివ్యూ చేయాలన్నా ప్లీజ్ కామెంట్ చేయండి. ప్లీజ్ ఎవరైనా ముందు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి రికమెండ్ చేయండి. సో థ్యాంక్ యూ.